హాయ్ అండి, వెల్కమ్ టు అన్షు కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏమిటంటే భోజనాల్లో పెట్టే విధంగా దొండకాయ పులుసు చేస్తున్నానండి. అందరికీ దొండకాయ ఫ్రై గురించే తెలుసు, అందరూ దొండకాయ ఫ్రైయే చేసుకుంటారు. కానీ దొండకాయ పులుసు కూడా చేయొచ్చు. ఒక్కసారి ఈ స్టైల్లో చేశారంటే మాత్రం దొండకాయతో ఇంకా ఫ్రైయే చేయరండి, పులుసే చేసుకుంటారు. ఇంట్లో పెద్దలకి పిల్లలకి కూడా నచ్చుతుంది. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగించుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని వేగించాలి. పసుపు కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఆ తరువాత ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని బాండీలో అనేది వేసుకోవాలి. ఆ తరువాత ఆ బాండీలో వేసుకున్న దొండకాయలకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ముక్కలన్నీ ఈవెన్గా మగ్గుతాయండి. దొండకాయ ముక్కలు మగ్గకపోయినా లేకుంటే ముక్క మాడినా కూడా కూర అనేది చెడిపోతుంది. అందుకని మనం 10 మినిట్స్ మూత పెట్టుకొని ముక్కలు అనేది మగ్గించుకోవాలి. అలా మగ్గిన దొండకాయ ముక్కల్లో టమాటా అనేది వేసుకోవాలండి. మనం చేస్తుంది పులుసు కదా, అందుకని మనం టమాటా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు అనేది తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కలుపుకోవాలి. అలా కలుపుకొని 5 మినిట్స్ అనేది మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అప్పుడే ముక్కలన్నీ ఈవెన్గా మగ్గుతాయి. వాటిలోకి 2 ఎల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి. తరువాత కొంచెం కారము, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం సాల్ట్ అనేది వేసుకొని ముక్కలు మగ్గించుకున్నాము కదా, మళ్ళీ ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. ఆ తరువాత కూర అనేది కలవబెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం గరం మసాలా అనేది వేయాలండి, అదే ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో దొండకాయ పులుసు అనేది చేశారంటే మాత్రం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంతో ఈజీగా చేసుకునే దొండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తర్వాత ఏం కర్రీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.